ఎక్కడ లేడనుకుంటామో అక్కడే ప్రత్యక్షమవుతాడండి ఈయన. అదే మనకు కలియుగంలో వెన్నంటే ఉండి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్న ఆ పరమాత్మ స్వరూపమైన కలియుగ వెంకటేశ్వరుడు. నేను ఇక్కడికి వచ్చాక తరచూ ఆయన గుర్తుకు వస్తూ ఉంటాడు గాని కొన్ని కారణాల వల్ల నేనైతే స్వామివారి దర్శనానికైతే వెళ్ళలేకపోయానని చాలా అంటే చాలా బాధపడేవాడిని. కాకపోతే ఎప్పుడు కూడా నేను మా బావగారిని ఇలా అడగల, ఇక్కడేమైనా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందా అని. ఆయన నేను అడగడమే తడువు ప్రతి ఒక్కటి చేసి పెట్టేవాడు. కానీ దేవాలయం విషయంలో మాత్రం నాకెందుకో కొద్దిగా అడగాలనిపించలా. కాకపోతే ఏం చేస్తాను, ఎట్టకేలకు ఇక్కడ గుళ్ళు ఏవైనా ఉన్నాయా అనంటే వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, అక్కడికి వెళ్లి ఒకసారి చూడు, నీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అని అనడంతో నేనైతే చాలా సంతోషించా. వెంటనే మా చిన్నబామ్మర్ది బండి తీసి రైమంటూ నాకైతే ఆ గుడి దగ్గరికి తీసుకువెళ్ళాడు. మార్గ మధ్యంలో ఎంత దూరం ఉంటుందో ఏంటో అని నేను నా మనసులో అనుకుంటూ ఉన్నా. కాకపోతే అక్కడికి వెళ్లేసరికి మార్గమంతా మర్చిపోయా. అంత బాగుంది ఆ గుడి. గుడి అందాలు అవన్నీ చూశాక నాకైతే ఒక్కసారి మా ఖరగ్పూర్ లో ఉన్న బాలాజీ టెంపుల్ అయితే గుర్తుకు వచ్చింది. ఏం చేస్తాను, ఇప్పటికైతే నేను ఇదే బాలాజీ టెంపుల్ అనుకోవాలి, దీన్ని తిరుమల తిరుపతి దేవస్థానము అనుకోవాలి. ఎందుకంటే అక్కడికి వచ్చిన తర్వాత ఆ ఆర్కిటెక్చర్ అవన్నీ చూసి నేనైతే ఎంతగానో మురిచిపోయా. అక్కడ పక్షుల కిలకిలా రావాలతో మంచి గ్రీనరీతో నాకైతే ఎంత ఆనందం అనిపించింది. చుట్టూ ఎటు చూసినా శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ప్రతి ఒక్కటి శ్రీవారి కథను తెలిపేటట్టు ప్రతి ఒక్కటి ఇక్కడ చాలా బాగా చెక్కారు. కొండకి దగ్గరగా ఉందేమో, చాలా రమణీయంగా ఉంది. ఎటువైపు చూసినా పచ్చదనంతో ఈ వాతావరణం అంతా చాలా హాయి గొలిపింది. నేను వెళ్ళేటప్పటికి ఇక్కడ దర్శనానికైతే నాకు వీలు దొరకలేదు గాని ఆ టెంపుల్ చుట్టుపక్కల ఆర్కిటెక్చర్ మొత్తం చూసి నేనైతే ఎంతో సంతోషించానండి. నాకు ఈ ఊళ్ళో ఇంత పెద్ద దేవాలయం ఉందని గాని ఇక్కడ శ్రీవారు వెలిసి ఉన్నారని గాని నేనైతే ఎప్పుడూ అనుకోలా. ఎప్పుడూ మనసులో తలుసుకోవడమే గాని ఆయనను ఇలా చూస్తానని ఎప్పుడు కూడా అనుకోలా. ఈసారికైతే శ్రీవారు నాకు బయట నుండే తన ధ్వజస్తంభంతో దర్శనాన్నిచ్చి నన్నైతే అనుగ్రహించారని నేను అనుకుంటూ అక్కడ కాసేపు కూర్చొని కాసేపు శ్రీవారిని స్మరిస్తూ నేనైతే ఎంతో అనుభూతిని పొందానండి. మీలో ఎంతమందికి కనిగిరిలో ఉన్న ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ తో మీకు ఉన్న అనుబంధం ఏమిటో దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఈ వీడియో గనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవా మరి.